ఎక్కడున్నా తల్లి? డాడీ ఏంటి తల్లి ఇంత ఆనందంగా ఉన్నా? నా క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది డాడీ. నిజంగా నా బంగారం. ఏంటండి ఆ స్వీట్ షీట్ తీసుకురా. అప్పప్ప ఏంటండి ఇంత కప్పు? మన అమ్మాయికి క్విజ్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే దానికి ప్రైజ్ వచ్చింది క్విజ్ లోనేనండి. ఏదో ఒలింపిక్స్ లో వచ్చినట్టు అంత హార్డ్ చేస్తారేంటి? ఏంటే ఒలింపిక్స్ తప్ప కూతురు లైఫ్ లో ఇప్పటికొకటే గోల్ డాక్టర్. నేను చదవలేకపోయినా డాక్టర్, నా కూతురు చదివి డాక్టర్ సౌమ్య ఎంబీబీఎస్ అయ్యి నా పేరు నిలబెడుతుంది. ఏరా చిట్టల్లి? ఎస్ డాడీ. ఇంకా ఆపండి. తండ్రి కూతురు కలిస్తే మాటలు కోటలు ఆడతాయి. ఇది స్వీట్స్ తినండి. ఒసే పిచ్చి మొద్దు, ఈ స్వీట్స్ తెమ్మంది తినడానికి కాదే, అందరికి పంచడానికి. ఇంత చిన్నదానికి అలా స్వీట్స్ పంచితే చూసేవాళ్ళు ఎవరు? చిన్నదంటే చిన్నది, స్కూల్లో అంతమంది ఉండగానే నా కూతురికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఎంత గొప్ప విషయం. నాకు నా కూతురు విషయంలో ఏది చిన్నది కాదు, అన్ని గొప్పవే. అసేంటిది మెల్లిగా అప్పప్ప రోజు వచ్చి తల్లి కూతుర్ల సంతం ఎక్కువైపోతుంది. మన అమ్మాయి 10th క్లాస్ లో పాస్ అయింది. స్కూల్ ఫస్టే. అవునా? నా బంగారు తల్లి. ఏంటే వీటితో సరిపెడతావా? ఎల్లి ఇష్టది నా తల్లి ఇప్పుడు చేయకూడదు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పుల్ల వాళ్ళందరి దిష్టి పోవాలి. అర్జెంట్ గా మన చుట్టాలందరూ ఫోన్ చేసి భోజనాలకి రమ్మని. ఇప్పుడు భోజనాలు ఎందుకండి? అరే మన స్వామి ఎంత మంచి మార్కులతో పాస్ అయితే భోజనాలు పెట్టకూడదా? శ్రీను, రే శ్రీను. రామా రారా కూర్చో. ఏరా అమ్మాయి పాస్ అయిందా? పాస్ అవమంటా ఫుల్ స్కూల్ ఫస్ట్. అవునా? సూపర్ తల్లి. కంగ్రాచులేషన్. థాంక్స్ అంకుల్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇంకేం చదువుతుందిరా? డాక్టరే. నీకు తెలుసు కదరా? అదేంట్రా అసలు అమ్మాయికి ఏం చేయాలో ఏంటో కనుక్కోవా? రే అది చిన్నపిల్లరా, దానికి ఏం చదవాలో ఏం చదవద్దో కూడా తెలీదు. అయినా దానికి చిన్నప్పటి నుండి డాక్టర్ అవ్వాలనే కోరిక. చిన్నతనానికి ఇప్పటికీ చాలా తేడా ఉంటుందా? ఎందుకైనా మంచిది అడిగే పడేది కదా. రే నా కూతుర్ని ఏం చేయాలో ఏం చదివించాలో నా ఇష్టం. అజ్జో నీ సలహాలేంటా? ఏదో ఫ్రెండ్ కదా అని చూస్తుంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాం. అర్థం చేసుకుంటే నీకే మంచిది. ఇలా మనకి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమని తెలియకుండా చదివిస్తే ఎట్టే కాకుండా పోతారా? రే నువ్వు ఇంటికి రా. ఎలా చెప్పట్లే అర్థం చేసుకున్నారా? పెద్ద చెప్పొచ్చాడు. ప్రతివాడు ఎదుటోళ్ళ పిల్లల చదువుల గురించి సలహాలు ఇచ్చేవాడే. సౌమ్య సౌమ్య చెప్పు డాడీ. ఏంటండి ఇంత కోపంగా ఉన్నారు? వాడు సౌమ్య నీకేం చదవాలనుంది? అది నాకు ఇంటర్ చేసి ఇంటర్ చేసి నెక్స్ట్ 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 చెప్పు. అదే డాడీ ఎంబీబీఎస్ చదవాలని ఉంది. అది మన వాళ్ళు అడిగినప్పుడు చెప్పవే. ఏమే ఆ పరమేశ్వరం వాళ్ళ అమ్మాయి ఎంసెట్ లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ లో మెడికల్ సీట్ కూడా వచ్చిందంట. ఆ అమ్మాయి ఇంటర్ ఏ కాలేజ్ లో చదివిందో కనుక్కో. మన సౌమ్యని కూడా అక్కడే వేద్దాం. ఆల్రెడీ కనుక్కున్నానండి. విజయవాడలో అనన్య కాలేజ్ అంట. అయితే ఇంకే మన సౌమ్యని కూడా అక్కడే జాయిన్. ఇక్కడ కాలేజ్ లో ఇలా చెప్తారో ఏంటో, అక్కడ బాగా చెప్తారంట తల్లి. నాన్న ప్లీజ్ నాన్న చెయ్యి నాన్న. నేను విజయవాడ వరకు వెళ్ళను. చెప్తుంటే అర్థమైందా? ఏమే దీన్ని తీసుకెళ్ళు. నేను ఆ పరమేశ్వరంతో మాట్లాడేసి వస్తాను. మనం రేపు పొద్దున విజయవాడ వెళ్తున్నాం అంతే. తల్లి
అమ్మయ్య. అమ్మ రిజల్ట్స్ ఏమైంది? బ్లాక్ 70. టీ కావాలా కాఫీ కావాలా? అరే నేను ఇంత టెన్షన్ పడుతుంటే టీ కావాలి కాఫీ కావాలి అడుగుతామండి. అమ్మాయి రిజల్ట్స్ ఏమని చెప్పు. నన్ను ఎందుకు అడుగుతారు? దాన్ని అడగండి. సౌమ్య, మా సౌమ్య, నీకెన్ని మార్క్స్ వచ్చాయి? అది 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 250 డాడీ. 250 ఏంటి? 250 అంటుందండి. ఇది ఏంటి? నిజమే చెప్తుంది అది? నిజమేనండి. బయాలజీలో ఒక్క మార్క్ తేడాతో పాస్ అయింది. ఈ మార్క్స్ ఏంటి? జస్ట్ పాస్ అవ్వాలండి. డాడీ నాకు బైపీసీ నచ్చలేదు డాడీ. కనీసం డాక్టర్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. ఏంటి? డాక్టర్ ఇంకేమవుతావా? ఇంకేమవుతావు? ఆర్టిస్ట్ డాడీ. ఏంటి? ఆర్టిస్టా? విన్నావా లక్ష్మి? అదేమంటుందో డాక్టర్ చదవడం ఇష్టం లేదంట. హుసేన్, పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదు. నేను కన్న కలిగి నిజం చేసే నా బాస్ డాక్టర్ పుట్టిందని అనుకున్నా. నేనా ఆర్టిస్ట్? ఆర్టిస్ట్ నేనా? ఆర్టిస్ట్ 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 ఏం చేస్తావు? రోడ్ల మీద పెయింట్లు వేస్తావా? లేక గోడల మీద బొమ్మలు గీస్తావా? ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే అది మన బాబండి. చంపేస్తారా? నన్నేం చేయమంటావే? అందరికి గొప్పగా నా కూతుర్ని డాక్టర్ చేస్తానని చెప్పుకున్నా. కానీ ఇప్పుడు అందరూ నా పరువు తీసిందే. పరువు తీసింది. నన్నేం చేయమంటావే? డాడీ ప్లీజ్ డాడీ, నువ్వు ఉండాలి డాడీ, నాతో మాట్లాడాడి ప్లీజ్ డాడీ. మామ్ చూడాలంటే అసహ్యం వేస్తుంది. డాడీ డాడీ అమ్మా ప్లీజ్ అమ్మా, నాన్నతో మాట్లాడమని చెప్పమ్మా. నేను నాన్న చెప్పిన 10 రన్స్ విచారిస్తానమ్మా. ప్లీజ్ అమ్మా నాన్నతో మాట్లాడమని చెప్పమ్మా. చెప్తా. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తా. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? మీ ఊరికి వెళ్ళట్లేదా? ఎందుకు ఏడుస్తున్నా? నాకు ఎంట్రన్స్ లో సీట్ రాలేదు గీత. దీనికి ఎవరైనా ఏడుస్తారా? నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ రాసి సీట్ కొట్టేద్దులే కానీ. మీ ఇంట్లో తీసుకున్నంత ఈజీగా మా ఇంట్లో వాళ్ళు తీసుకోరే. పైగా మా నాన్న నాతో మాట్లాడటం లేదు. ఈ విషయం మా అమ్మ నాన్నకు తెలిస్తే నన్ను చంపేసి ఆయన చనిపోతుంది. అలా ఏం జరగలేవే. థింక్ పాజిటివ్. లేదే, నాకు చాలా భయంగా ఉంది. అమ్మా గీత, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. మేడం వస్తున్నా. నన్ను తీసుకెళ్ళడానికి మా పేరెంట్స్ వచ్చారు. నేను వెళ్ళొస్తా. ఇప్పుడు చెప్తున్నా విను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు చచ్చినా బతికినా డాక్టర్ అవ్వాల్సింది. లేదంటే నా చదువుకే నేను చదివేస్తా. మీ నాన్న కోరుకున్నట్టు నువ్వు ఇంటర్ కంప్లీట్ చేసి మెడికల్ సీట్ సాధించాడు. నేనే చెప్తా. నువ్వు పుట్టినప్పుడు నాకు కూతురు పుట్టిందని అనుకోలేదే. నేను కన్న కలిగి నిజం చేసే నా బాస్ గారు డాక్టర్ పుట్టిందని అనుకున్నా. అమ్మ సౌమ్య, మీ పేరెంట్స్ వచ్చారమ్మా. సౌమ్య వచ్చారు. సౌమ్య తలుపుని అమ్మా. సౌమ్య తలుపుని. సౌమ్య ఏమండి, అమ్మాయి తలుపు తెరవడం
కనలేకపోయాయి. ఈ ఆశల్ని ఆశయాన్ని నిజం చేయలేకపోతున్నా. అందుకే మీకు నా ముఖం చూపించలేక చనిపోతున్నా. నా కూతురు ఆశయాలు సాధించాలనుకున్నాను గాలి ఇలా నా ఆశయాల కోసం అది శివమైపోతుందని అనుకోలేదు. అయినా ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నారు? మీరు కోరుకున్నట్టే తను మెడికల్ సీట్ సాధించలేకపోయింది, అందుకే చనిపోయింది. అవునండి, ఎంతసేపు మీరు కావాలనుకుని అవ్వలేకపోయినా ఆ డాక్టర్ని మీ కూతురు తీసి చూడాలనుకున్నారే తప్ప తన మనసుతో చెప్పాలనుకున్న దాని గురించి ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళ అమ్మాయి అక్కడ చదువు డాక్టర్ అయిందంట, వీళ్ళ అమ్మాయి ఇక్కడ చదువు సీట్ సాధించిందంట అని ఆలోచించారు. కానీ మీ అమ్మాయి ఎక్కడ ఆనందంగా ఉండగలదు అని ఒక్కసారైనా ఆలోచించారా? లేదు. మీరే కాదండి, కొడుకులని కూతుళ్ళని గొప్పగా చదివించాలనుకున్న ప్రతి తల్లిదండ్రులు మీలానే ఉన్నారు. అందుకే ఇండియాలో ఇంకా స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఆగడం లేదు. వాళ్ళ చావులు ఆగాలంటే మారాల్సింది విద్యా విధానాలు, స్కూళ్ళు, కాలేజీలు కాదు, మీరే మారాలి. కన్న బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచే తల్లిదండ్రులు వారి జీవితాలను నిర్ణయించే చదువుల విషయంలో మాత్రం వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా ఒత్తిళ్లు నెట్టేస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక, ఎవరితో చెప్పుకోలేక పిల్లలు సవాలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు కళ్ళు తెరవండి, పిల్లల్ని కాపాడుకోండి.